తెలంగాణలో రైతు రుణమాఫీపై రగడ మొదలైంది. రుణమాఫీ చేశాం, హరీష్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ ఫ్లెక్సీలు వేసింది. వాటికి పోటీగా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఫ్లెక్సీలు వేసింది. ఇలా ఒకరిపై ఒకరు ఫ్లెక్సీలతో విమర్శలు చేసుకుంటూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. పంచ పాండవుల కథల తెలంగాణలో రుణమాఫీ ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 22 లక్షల మందికి రుణమాఫీ చేశారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం 14,000 కోట్లు కోత పెట్టిందని ఆరోపించారు. 25 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ ప్రాంతానికైనా తాము రావడానికి సిద్ధమని, రుణమాఫీ సంపూర్ణంగా అయిందని రైతులు చెబితే దేనికైనా సిద్ధమన్నారు హరీష్. కొన్ని ప్రాంతాల్లో వేలల్లో రుణగ్రహీతలు ఉంటే వందల మందికే రుణమాఫీ అయిందని చూపించారు. తన నియోజకవర్గంలోనే చాలా పల్లెలు ఇలాంటివి ఉన్నాయన్నారు. తెలంగాణ భవన్లో కాల్ సెంటర్ పెడితే 1,00,000 మందికి పైగా తమకు రుణమాఫీ కాలేదని ఫోన్లు చేసి చెప్తున్నారన్నారు హరీష్ రావు. ఇలా జరిగిన రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నావని మండిపడ్డారు. ఇక తనను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని, ఎవరి చరిత్ర ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల చుట్టూ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 15 లోపు రుణమాఫీని 3 దఫాలుగా పూర్తి చేస్తామని ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై మడమ తిప్పిందని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యాన్ని అందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు సర్కారు తప్పారనేటటువంటి అంశాన్ని గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ రూపంలోకి తీసుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీ అసలు ఎన్నికల కంటే ముందు రైతు డిక్లరేషన్ పేరుతో కొంగరకలంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా నిలుపుకోలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తే నేను రాజీనామాకు సిద్ధమన్నటువంటి హరీష్ రావు రుణమాఫీపై రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్లినా కానీ బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు గారు రాజీనామా ఎందుకు చేయలేదనేటటువంటి నెపంతో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్దిపేటలోని హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయంపై దాడి చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ రణమాఫీగా మారింది. రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి సమీకరణలు ఒకసారి పరిగణలోకి తీసుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీపై హామీ ఇచ్చినటువంటి కర్ణాటక రాష్ట్రంలో పూర్తిగా ఫెయిల్ అయింది. కర్ణాటకలో రుణమాఫీ అనేటటువంటిది ఆచరణకు దూరంగా ఉంటున్నటువంటి అంశం అంటని చెప్పి స్పష్టం చేసింది. మరి తెలంగాణ రాష్ట్రంలో 3 దఫలుగా మొదటగా 1,00,000 రూపాయలు, రెండో దశలో 1,50,000, మూడో దఫాలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసేటటువంటి అవకాశం ఉంది అంటని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు 17,000 కోట్ల రూపాయల వరకు రుణమాఫీ ద్వారా అందించామని చెప్పి సర్కారు చెప్పింది. కానీ హామీ ఇచ్చింది 43,000 కోట్లు. ఆచరణకు సాధ్యంగా ఉన్నటువంటిది 31,000 కోట్ల రూపాయలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ ఇప్పుడున్నటువంటి గణాంకాల ప్రకారంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణమాఫీ లెక్కల ప్రకారంగా కేవలం 7,000 కోట్ల రూపాయల వరకే ఈ రోజు వరకు రుణమాఫీ జరిగిందనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ వాదన. ఈ అంశంపై రాజ్ న్యూస్ ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేసి రైతులలో ఉన్నటువంటి ఈ సమస్యపై క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు కొన్ని టీములుగా ఏర్పడి ఏ శాఖలలో ఏ బ్యాంకులలో ఎంతవరకు రుణమాఫీ జరిగింది, ఎంతవరకు జరగలేదనే దానిపై ఒకటి నిజ నిర్ధారణమైనటువంటి స్టోరీ చేయాలని ముందుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రుణమాఫీపై కొనసాగుతున్నటువంటి బీఆర్ఎస్ వాదనలో అంత పసలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అష్యూరెన్సెస్లలో కూడా అంత ఆధారభూరితంగా లేవు. ఏది ఏమైనా గత 3 దశాబ్దాల నుండి రాజకీయ పార్టీలు రుణమాఫీ పేరుతో రైతుల చుట్టూ కొనసాగిస్తున్నటువంటి రాజకీయాలకు విభిన్నంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ముందుకొచ్చింది. ఇప్పటి వరకు ప్రారంభించినటువంటి అంశాలలో 7,000 కోట్ల రూపాయల వరకు రుణమాఫీ జరిగిందని చెప్పి ప్రతిపక్ష నాయకులే ఒప్పుకుంటున్నారు. అంటే అధికార పక్షం వాళ్ళు ఇంతవరకు 17,000 కోట్లకు ఎక్కువగా రుణమాఫీ జరిగిందనేటటువంటి మాట నిర్ధారణకు వచ్చారు.
రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఈ రుణమాఫీ ఎక్కడికి దారితీస్తుందనేటటువంటి అంశాన్ని గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, మండల స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు ఎదురుచూస్తున్నాయి. రుణమాఫీపై కొనసాగుతున్నటువంటి రాజకీయాలలో అల్టిమేట్గా లబ్ధి పొందేటిది రాజకీయ పార్టీలు, కానీ నష్టపోయేది మాత్రం రెక్కాడితే డొక్కాడని రైతులు అనేటటువంటి అంశాన్ని రాజకీయ పార్టీలు పరిగణలోకి తీసుకోవాలి. పార్లమెంటు ఎన్నికల ముందు దేవుడి పైన ఒట్టేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట తప్పుతారనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ వర్గాలు ధృవీకరించడం లేదు. రేవంత్ రెడ్డి గారి సర్కారులో కీలక పాత్రలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చినటువంటి నివేదికలో ఇప్పుడు రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వెసులుబాటులో ఉన్నటువంటి అప్లికేషన్స్ కానివ్వండి, ఖాతాలు కానివ్వండి, కేవలం 26,000 కోట్ల రూపాయల వరకే పరిమితం ఉన్నటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి హామీలలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రకటనలో పొంతన లేకపోవడంతో అటు ప్రతిపక్ష పార్టీలకు ఎన్నో పొలిటికల్ స్పేసెస్ అవైలబుల్ ఉంటున్నాయి. రైతు డిక్లరేషన్ సందర్భంగా ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలలో సుమారు 43,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం రుణమాఫీకి కట్టుబడుతుందని ప్రభుత్వమే ఒక ప్రకటన చేసింది. తర్వాత ప్రభుత్వమే 31,000 కోట్ల రూపాయలకు మేము కంపల్సరీ కట్టుబడి ఉన్నాము, ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్లికేషన్స్, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఖాతాల ప్రకారంగా 31,000 అంటని చెప్పి ప్రభుత్వం మరోసారి ఒక స్టెప్ తిరిగింది. అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి 26,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర అప్లికేషన్ రూపంలో ఉన్నాయి, వాటిని మేము కంపల్సరీగా క్లియర్ చేస్తామనేటటువంటి అంశాన్ని అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చారు. అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో, ప్రభుత్వం ఇచ్చినటువంటి అష్యూరెన్సెస్లలోనే వ్యత్యాసాలు ఉండడంతో ఒక్కసారిగా ప్రతిపక్ష పార్టీలు ఆయుధాలుగా మలుచుకొని రైతుల సమక్షంలో, రైతుల వద్దకు ఈ అంశాలు తీసుకెళ్లాలని చెప్పి ముందుకొచ్చారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ లెక్కల ప్రకారంగా కేవలం 7,600 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అనేటటువంటి అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా గత 3 దశాబ్దాల నుండి రుణమాఫీ పేరుతో కొనసాగినటువంటి రాజకీయాలలో ప్రారంభం రేవంత్ రెడ్డి గారి సర్కారు నుండి జరిగింది. రేవంత్ రెడ్డి గారి సర్కారుకు కొద్దిగా టైం గ్యాప్ ఇస్తే మాత్రం రుణమాఫీ పైన ఆయన ఇచ్చినటువంటి హామీని పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ల్యాండ్ మార్క్ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ మార్క్ పరిపాలన అందిస్తారనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ వర్గాలు ప్రగాఢంగా నమ్ముతున్నాయి. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.